జోసఫ్ అన్న గారు చక్కగా 4 విషయాలలో తెలియజేశారు. అందుని బట్టి దేవుని వందనాలు. గుర్తుందా మీకు? 4 విషయాలు చదవండి. చెప్తారు. నేను ఏం చేస్తాను? ప్రభుత్వం కింద ఉండాలి. క్రీస్తు లేకపోతే కుటుంబాల్లో అలజడి ఉంటుంది. కావున క్రీస్తును మీరు ముందు నాయకునిగా పెట్టుకోవాలి. ఆయన మాస్టర్, ఆయన లీడర్, ఓకే, ఆయన మీ క్రియేటర్, ఆయన మీ యొక్క రక్షకుడు, మీ యొక్క కాపరి ఆయన. కావున ఆయన అష్టాలకు మీ యొక్క కుటుంబ జీవితాన్ని అప్పగించుకొని జీవించినట్లయితే మీ కుటుంబం చక్కగా ముందుకు కొనసాగుతుంది. ఈ సమయంలో మనము మరొక సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నాము. 15 నిమిషాలే. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే రావచ్చు. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారా? కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారామయ్య నీ దీవెనయ్య అనే పాట పాడుతున్నాం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారామయ్య నీ దీవెనయ్య, దేవారామయ్య నీ దీవెనయ్య. యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే, యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా, దేవారామయ్య నీ దీవెనయ్య, దేవారామయ్య నీ దీవెనయ్య. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారామయ్య నీ దీవెనయ్య, దేవారామయ్య నీ దీవెనయ్య. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం రచనలకు కారణభూతులైన మా ప్రియ తల్లుడు గొప్ప తండ్రి, మహోన్నతమైన నీ ప్రేమ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయగల దేవ, ఆశించిన విధంగా తల్లి యొక్క బిడ్డలను ఈ దిన వరకు సిద్ధపరిచి ఆయన ఈ వివాహ దినంలో మీ యొక్క గొప్ప కార్యములు జరిగించబోతున్న పరిస్థితి తీసుకున్నాం. ఇద్దరు పుట్టిన వేరు వేరు ఉన్నటువంటి లింగాపుర గ్రామం నుండి దసరాయ గ్రామంలోని కుమారుని కూడా మీరు సిద్ధపరిచి ఈ దినమైన వారి ఇరువుని జతపరచబోతుండగా అయ్యా మీ యొక్క సంకల్పాన్ని మేము జరిగిస్తున్నందుకని వందలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దాని జగత్తునాది వేయ వరకు ఉంటే మీ సంకల్పంలో ఆయన మీ భూమిని విజయించి ఫలించని చెప్పినటువంటి మాటలు మీరు నెరవేర్చుకున్నందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సువర్షమనులు ఆయన భార్యను ప్రేమించిన కుమారుని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ కాలంలో ఆయన ఇంతవరకు మీ దాసుల ద్వారా చక్కటి సందేశం ఇచ్చేందుకు స్తుతిస్తున్నాం. మరలా ఆయన నీ ధైర్య వాక్కులు మేము వినబోతుండగా మీ దాసులు బలపరచండి, అమూల్యమైన సంగతి అందించండి. అంతేకాదు ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన వారిలో దాన్ని ఎవరైతే ఇంకా నీకు హృదయం ఒక తమ హృదయాల్లో కఠినత్వంగా ఉన్నారు, ఎప్పుడైనా నీకు వారి హృదయం తెలిసి నీకు ప్రధానమైన కృప మీరు దయచేసి ఈ కార్యం ద్వారా మీ నామములకు మహిమ తెచ్చుకోలేదా. ఈ వివాహంలో తల్లి అలా మీరు ఆనాడు కళాలో తోడినట్టుగా మీరు తోడండి కార్యక్రమం కూడా మీ చిత్రంలో జరిగించి మీ నామములకు మహిమ తెచ్చుకుంటారని మా ప్రాణప్రియ రక్షకుడు
సజీవులైనటువంటి క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యంతో ప్రార్థన చేసిన వందనాలు. మనము మరొక సందేశంగా 15 నిమిషాలే ఆ దైవ సందేశాన్ని మనం విన్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనత నొందును. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము దేవుని ఏర్పాటు. వివాహము దేవుని సంకల్పం. వివాహము దేవుని ఆశీర్వాదం. కనుక మరి వరప్రసాద్ అలాగే సలోమి దేవుడు జతపరిచారు. భూమి మీద క్రైస్తవ కుటుంబము అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే ఒకటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. 2 ఒకరినొకరు ప్రార్థనా పరులుగా ఉండాలి. రాత్రి ఇస్సాకును గురించి ధ్యానం చేశాం కదా. ఇస్సాకు భార్య బలహీనురాలు గనక అతడు ఆమె కొరకు ప్రార్థన చేశాను. రిబకా తన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేసిన మాట మనం చూస్తాం. నెనను గల స్త్రీ ఘనత నొందును. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ దినాలలో ఘనత కొరకు మానవుడు నానా పాటలు నానా ఫీట్లు పడుతున్నాడు, కానీ స్థాయికి రాలేకపోతున్నాడు. సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో కొందరు పేర్లు రాయలేదు. పేర్లు ముఖ్యము కాదు కానీ వారి క్రియలు ముఖ్యం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనములో ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఉండేను. ఎంత గొప్పదనే తండ్రి. ఘనురాలైన ఒక స్త్రీ. వరప్రసాదుకు ఘనురాలైన సలోమిని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతి ముత్యముల కంటే అమూల్యమైనది. జ్ఞానవంతురాలు తన ఇల్లును ఎలాగో ఇటుక మీద ఇటుక పెట్టి సిమెంట్ వేసి కాదు, కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నా అది ప్రార్థన ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప. ఒక సామెత ఉంది, సంసారం పుట్టు వ్యాధి. కుటుంబములో సలోమి కుటుంబములో ఎన్ని బలహీనతలు ఉన్నా వింటారు కదా, అర్థం చేసుకుంటారు కదా అని మనం ఇతరులకు చెప్పామనుకో, తెల్లారి లోపలే ఈ పెసరవైకల్లా అందించేస్తారు. అందుకని కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రార్థన చేయాలి. బైబిల్ కూడా చెప్తుంది కదా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడనే పదం ఉంది. 19వ వచనములో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో
మీ ప్రతి అవసరము తీర్చును అనే మాట మనం చూస్తాం. మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, కానీ దేవుని హృదయంలో ఏముందంటే, సొలొమోనా నువ్వు జ్ఞానాన్ని అడిగావు, కానీ నా మనసులో ఏముందంటే ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా మీకు ఇచ్చుచున్నాను. కనుక కుటుంబములో ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేయాలి. తర్వాత సలోమి యొక్క జీవితంలో మా ఇంట్లో ఇలా కాదు, మా ఇంట్లో ఇలా కాదు అనే పదాలు ఈ కొత్త ఇంటికి చేరినాక జ్ఞాపకం చేయకూడదు. కీర్తనలో ఉంది కదా, కుమారి నీ ఇంటి వారిని కనుక దేవా నీ కృపను అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. ఈ గనురాలు దేనిలో గనురాలు? ఒకటి ఆతిథ్యములో గనురాలు. గనురాలైన స్త్రీని గురించి మొదటి మాట ఏంటంటే ఆమె ఆతిథ్యములో గనురాలు. ఆతిథ్యము చేయ మరువకుడి ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎలియాజరు బావి దగ్గర ఒక చిన్న ఇంటిని పెట్టాడు. రెపుగా ఏం చేసింది? పరదేశి నీకే కాదు నీ ఒంటెలు కూడా నీళ్లు చేస్తానన్నప్పుడు దేవుని స్నేహితునబడిన అబ్రహాము కుటుంబానికి కోడలైందండి. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఆతిథ్యము చేయ మరువకుడి. కనుక ఈ గనురాలు ఆతిథ్యములో గనురాలు. రెండవది ఈమె ప్రేమలో గనురాలు. తన భర్తతో చెప్తా ఉంది, ఏమని? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. మనం ఎరుగుదాం కదా, ఆ ఖాళీ స్థలం ఉంది కదా, ఒక చిన్న ఇల్లు కట్టిస్తే ఆయన ఈ మార్గంలో వచ్చినప్పుడల్లా మనతో బస చేస్తాడు. కనుక ఈ సునేమిరాలు ఒకటి ఆతిథ్యములో గనురాలు, రెండు ప్రేమలో గనురాలు, మూడు దైవజనుల ఎడల భక్తి శ్రద్ధలు కలిగినది. 4వ అధ్యాయము 13వ వచనములో. ఎందుకంటే ఈ వివరణ అక్కర్లేదు. బోధకులకు బోధకుల మధ్య ఒక పదం ఉంది. ఎవరు ఎక్కువగా తక్కువగా చెప్తారో, ఎవరు తక్కువగా చెప్తారో వారు ఎక్కువగా పిలువబడతారంట. కాబట్టి నేను కొన్ని నిమిషాలే చెప్పేస్తా. కనుక ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఈయన మన ఎడల ఇంత భక్తి శ్రద్ధలు కనపరుస్తా ఉన్నది అని అంటున్నాడు. సునేమిరాలు దైవజనుల ఎడల భక్తి శ్రద్ధలు కలిగినది. రెండవది, ఈమె దైవజనుడి ఎద్దకు వచ్చినప్పుడు ఏమో సమస్యలు ఉన్నాయా, ఏమైనా చెప్పమంటావంటే ఆమె అంటది, ఇశ్రాయేలీలో నిమ్మలస్తులలో చేడికైన దానిని అంటుంది. అంటే ఆమె ప్రభు మీద ఆధారపడింది తప్ప లోకం మీద ఆధారపడలేదు. తర్వాత ఈమె విశ్వాస వీరురాలు. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరంగా గెహాజీ అంటున్నాడు, ఈ అమ్మాయికి ఈ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే, అయ్యగారు మనం ఎప్పుడు వచ్చినా, సద్రాసాన్ మనం ఎప్పుడు వచ్చినా ఈ ఇంటిలో 2 తలకాయలు కనపడుతున్నాయి కానీ పిల్లకాయలు కనపడడం లేదు కదా. అదే 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 శిష్య పని చెప్పావురా అని చెప్పేసి, అమ్మా వచ్చే సంవత్సరము మీ ఇంట్లో మరొక కుమారుడు ఉంటాడు. ఆశ్చర్యకరంగా ఆమె విశ్వాసము ద్వారా ఒక కుమారుని వాగ్దానం పొందుతూ, కుమారుడు ఎండ దెబ్బ వలన బలహీనుడైనప్పుడు ఆమె అంటున్నది, దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది అని ఆ బలహీనుని ఆ మృతిని తీసుకుని వెళ్తామంటే ఎలీషా కబురు పంపుతూ ఉన్నాడు. ఆమెను ఫస్ట్ పోయి చెప్పుకో, ఆమె ఆ కుమారుడు బతికి ఉన్నాడా అంటే ఆమె అంటున్నది, మేము సుఖముగా ఉన్నాము అంటున్నది. ఒక మృతులను తీసుకొని ఇదే సందర్భము ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా అదే కదా. ఇసాకును బలి అర్పించేటప్పుడు కూడా నీకు ఒకరే ఉన్న నీ కుమారుని నువ్వు బలి ఇవ్వకు, నా కుమారుడు బలి కావాలి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నది,
నేను సుఖముగా ఉన్నా. ఇప్పుడు దైవజనుడు అంటున్నది నన్ను తొందర పెట్టాకు అంటే ఎలీషా ఆ మృతుని సజీవునిగా అప్పగించింది. తర్వాత ఈమె ఆధ్యాత్మిక జీవితంలో ఎలీషా 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, అమ్మా మీరు మాకెంతగానో సేవ చేశారు, భవిష్యత్తు కాలం గురించి చెప్తున్నాను, 7 సంవత్సరములు కరువు రాబోతావు, నువ్వు ఎక్కడైతే నివసిస్తావో ఉండగలిగిన చోటుకి వెళ్ళు అంటే, ఈలోపు ఉంటారు కదా కన్నింగాళ్ళు, ఎప్పుడు ఆక్రమించుకుందామని ఈమె పొలాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇక ఎలీషా పనివాడు రాజు దగ్గర ఎలీషా క్రియలను గురించి చెప్తూ ఉంటే ఆమె ఆశ్చర్యకరంగా వచ్చేసింది. అయ్యా ఒక మృతిని బ్రతికించాడు కదా, ఈమె కుమారుని అంటే, అమ్మ ఎందుకు వచ్చావు? అయ్యా కరువు కాలంలో నేను వెళ్ళాను, నా స్వాస్థ్యాన్ని ఇతరులు ఆక్రమించుకున్నాడు అంటే రాజుగారు ఒక న్యాయాధిపతి నియమించి ఆమె ఎప్పుడు కూలిపోయిందో సమస్తమును మళ్ళా అప్పగించాడు. 2వ రాజుల గ్రంథం ఒక్క మాట చదవండి, 8వ అధ్యాయము 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో ఆ సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాడు. ఎంత గొప్పదండి. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, మీరు పరిశుద్ధులకు సహాయం చేయొచ్చు, ఇంకా ఆయన నామం బట్టి మీరు చూపిన ప్రేమను బట్టి దేవుడు మర్చిపోటకు అన్యాయస్తుడు మేలు పొందిన వాడు మర్చిపోవచ్చు. యోసేపు చెప్పాడు కదా, ఒరే కళ విషయంలో చెప్పురా అంటే చెప్తానే రాజుగారి కన్యాడు మర్చిపోయాడు. మేలు పొందిన వాడు మర్చిపోవచ్చు, కానీ యేసు క్రీస్తు నామములో నువ్వు చేయి చాపావే అది ఆయన మర్చిపోడు. ఆమెకు మరలా 2 అనుగ్రహింపబడింది. యోబు జీవితంలో కూడా దేవుని కొరకు ఎప్పుడైతే నష్టపోయాడో మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ వివాహము మనమందరం కళ్ళలో చూస్తూ ఉన్నాం. మరో వివాహము మధ్య ఆకాశంలో జరుగుతుంది. ఆ వివాహానికి మనం అందరం హాజరు కావాలి అంటే ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనం చేస్తున్నాం. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక అయ్యో నేనంత దౌర్భాగ్యులను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల అపరాధముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల పాపముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. సువార్త 5:24లో విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములో దాటి ఉన్నాడు. ఇదిగో ఆ మధ్య ఆకాశంలో జరిగే వివాహానికి మనం హాజరు కావాలంటే ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. పురుషుడు తన భార్యను ప్రేమించాలి. పురుషుడు తన భార్యతో జ్ఞానముతో కాపురం చేయాలి. ఇదిగో మరి భర్త జీవం అనే కృపావరములో వారి పాలివాను. భార్య బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానముతో కాపురం చేయాలి. ప్రార్థనలకు ఆటంకము కలగకుండా. అలాగే భార్య తన భర్తను
ప్రేమించాలి, జ్ఞానముతో కాపురం చేయాలి. శారా అందాల రాశి తన అందాన్ని బట్టి ఎప్పుడు తన భర్తను చిన్న చూపు చూడలేదు. కానీ ఈ దినాలలో అరే ఎక్కడికి వెళ్తున్నావురా, బజార్కి వెళ్తానంత, ఆ పనికి మనలో ఉంటారు, రమ్మని పొద్దున అల్లాని కానీ పోయినాడు, ఇంతవరకు రాలేదు అని అంటారు భర్తను పట్టుకొని. కానీ శారా అలా కాదు, తన యజమానుని అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి కనుక సలోమి వరప్రసాదును తన యజమానుడని పిలుచు అన్ని విషయములలో లోబడి ఉండాలని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు. స్త్రీ నుంచి చెప్పిన ఈ యొక్క మాటలు బట్టి వందనాలు. అది సలోమి ముడును గాక. ఈ మాటలు మన హృదయాల్లో ఫలింప చేయనున్నట్లు సహోదరులు విజయరాజ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము గల మా దేవ, మీ శ్రేష్టమైనటువంటి నామములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మన జాతిని మీరు సృష్టించిన రోజు నుండి ఈ రోజు వరకు ఏకాంగులను సంసారులుగా చేయించు, కుటుంబాలుగా విస్తరింప చేయించు, ప్రపంచాన్ని ఇంతగా మీరు నింపినటువంటి దేవుడు నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. నరులు ఒంటరిగా ఉండకూడదని నరులను ఇదిగో ఈ దినమున ప్రసాద్ గారిని అలాగే సలోమిని కొద్ది క్షణాలలో వారిని జత చేయబోతూ ఉన్నారు. వారి జీవిత యాత్రలో మీ తోడు దీవెన మెండుగా దయచేయండి. వారి జీవిత ప్రయాణంలో వచ్చే ప్రతి కష్టంలో, ప్రతి సుఖ సంతోషాలలోనూ ఈ దీవెన వారికి దయచేయండి. ఇదిగో ఈ రెండు కుటుంబాల మధ్యలో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోవచ్చు అన్నది. కుటుంబాలు ఎన్నో కుటుంబాలలో విచ్ఛిన్నం జరుగుతున్నది. అలాగే జరగకుండానట్లు నీవు ఈ కుటుంబంలో ప్రసాద్ గారికి, మీ సలోమికి మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి మీరే మహిమ పొందమని కొద్ది నిమిషాలలో రిజిస్టర్ గారు ఆయన జరిగించేటువంటి కార్యక్రమం అంతటిలో కూడా మీ తోడు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. దైవ సందేశం మనం విన్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఈ శ్రేష్టమైన మాటలు మీ హృదయంలో భద్రపరుచుకొని మీరు మీ కుటుంబాన్ని కట్టుకుంటూ జీవించాలని ప్రభునామాన్ని మనం చేస్తా ఉన్నాను. మన మధ్యలో రిజిస్టర్ గారు ఉన్నారు. పెళ్లి కుమారుడు మేనత్త భర్త గారు మామ అయితారు. వారు ఈ పరిశుద్ధ వివాహోత్సవం రిజిస్టర్ గా కర్నూలు ప్రాంతం నుంచి వచ్చి ఉంటున్నారు. వారికి ఇవ్వబోయే ముందు మరొక ప్రార్థన చేసుకున్నాం. దైవజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారిని ఇన్వాల్వ్ చేయాలని బెంజమిన్ గారు వచ్చి ఈ పరిశుద్ధ వివాహంలో రిజిస్టర్ గారిని అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేయబోయే ప్రమాణాలు వారు చక్కగా చేయనట్లు, అలాగే ప్రమాణాల ప్రకారంగా వారి జీవితాన్ని కట్టుకుంటూ బ్రతుకున్నట్లు ఆ వీటితో సభ్యులు బెంజమిన్ గారు ప్రార్థన చేస్తారు. దయాళుడైన మా ప్రభువుకు తండ్రి, శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాల స్తోత్రములు, పరిశుద్ధుడా నూతనంగా చెప్పబడిన వధువులను బట్టి స్తోత్రములు. వేరుమైన వేరేరు గ్రామాల్లో వేరేరు కుటుంబాల్లో పుట్టి పెరిగి ఈ దినమున జత చేయబడబోతున్నారు. ఉచితాలు బట్టి జతబద్ధ చేయబోయే ఈశ్వర్ మీ దాసుని కూడా బలపరచమని వాగ్దానాలు చేయబోతున్నాగా వీరిద్దరిని స్థిరపరిచి బలపరచమని మీరు అధ్యక్షుడిగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించున్నాం. మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం, బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, ఈ పరిశుద్ధ వివాహోత్సవంలో రిజిస్టర్ గా మన మధ్యలో ఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు ఆ ముందుకు వచ్చి యొక్క వివాహ రిజిస్టర్ కార్యక్రమాన్ని వారు నడిపిస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తా ఉన్నారు.
మన ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట పెరుమాళ్ళ వివాహ ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన దేవుని బిడ్డలందరికీ, బంధుమిత్రులకు, అలాగే దైవజనులకు, మరి ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, పెళ్లి కుమార్తె తరపున వచ్చిన వారికి మరి వందనాలు చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఇంతవరకు చక్కని కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవదాసులు శాంతయ్య పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. చాలా మంది దైవజనులు మరి వివాహంలో ఉండడం చాలా సంతోషం. మరి స్టేజ్ మీద ఉన్నారు, తర్వాత ముందు కూడా ఉన్నారు. అందరూ బట్టి దేవుడికి ఉన్నారు. ఈ వివాహము మరి చాలా రోజుల నుంచి మా బావగారు కుటుంబం ప్రార్థిస్తూ వచ్చింది, సంఘం కూడా ప్రార్థిస్తూ వచ్చింది. మరి ఈ యొక్క వివాహాన్ని జరిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి దేవునికి, అలాగనే మరి స్థానిక సంఘానికి కూడా మరి చెల్లిస్తాను. ప్రియుల వరకు అనుభవంతో ఇద్దరు దైవదాసులు చక్కని వాక్యాన్ని చెప్పారు. మరి ఎంత వాక్యం నిజంగా వారు చెప్పినప్పటికీ కూడా చాలా సంఘాల్లో వాక్యం విన్నారు. ఇక్కడైతే చాలా మంది శ్రద్ధగా విన్నారు. అందరిని బట్టి దేవుడికి వందనాలు. ఇంకొకటి ఏంటంటే సమయం కూడా ఎక్కువ ఏం కాలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది? 12. నేను చూసినటువంటి వివాహాల్లో కానీ, నేను చేసినటువంటి పెళ్లిలో కానీ ఇంత టైంకు జరగడం ఎక్కడ చూడలేదు. మరి లేట్ గల కారణాలు రకరకాలు ఉంటాయి. పెళ్లి కుమార్తె నిన్ననే వస్తుంది. మరి ఇంకొకటి ఏంటంటే పెళ్లి కుమార్తె వచ్చినా కూడా మేకప్ చాలా టైం తీసుకుంటారు. ఇక్కడ ఏం అలాంటి లేదా న్యాచురల్ గా మరి ఉండడం చాలా సంతోషం. దేవుడికి వందనాలు. మరి యొక్క సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో మరి పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు, తర్వాత పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అందుబాటులో ఉండవలసిందిగా ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క వివాహ కార్యక్రమం నేను కూడా ఒక మాట ప్రార్థనతో ప్రారంభించాలని ఆస్తున్నాను. మరి దేవవర ప్రసాద్, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె మరి సలోమి కూడా ఇద్దరు లేచి వచ్చిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం, కళ్ళు వచ్చుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జగత్ పునాది వేయబడకుంటే క్రీస్తులో మమ్మల్ని అందరినీ ఏర్పరుస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి మీ రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో యొక్క సమయంలో తండ్రి పెసరవాయ గ్రామంలో ప్రభా, మరి క్రిస్టియన్ అసెంబ్లీ హాల్లో ప్రభా నాయన ఇద్దరు యవన బిడ్డలు పరిశుద్ధ వివాహంలో వారు నాయన నీ వాక్య ప్రకారం జతపరచబడడానికి వచ్చి ఉంటున్నారు. ఇంతవరకు నాయన వారు నీ యొక్క వాక్యాన్ని విన్నారు ప్రభా. నీకు వందనాయన. నాయన మీరు వాక్యం ద్వారా గృహాన్ని కట్టుతున్నందుకై నీకు వందనాయన. యెహోవా ఇల్లు కట్టించడం దాని కట్టువారి ప్రయాసం ఎంతమంది అవుతుంది. మీరే ఆ నూతన గృహాన్ని కట్టుకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి వారు ప్రమాణాలు, ఒడంబడికలు నాయన మరి అలాగనే వారు ధరిస్తూ ప్రభు నా పేట అడిగి వేడుకుంటాం తండ్రి. అలాగనే మన మధ్యలో పెద్దలు, ఈ స్థానిక మరి దైవజనుడు మరి సత్యరాజ్ సార్ కూడా మరి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి యొక్క సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మిగిలి ప్రియులారా, వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అందరూ ఈ స్థితిని గౌరవించవలసిందిగా పరిశుద్ధ గ్రంథము మరి వివరిస్తున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ కానాలో జరిగిన వివాహమునకు వెలుట ద్వారా దీన్ని ఆశీర్వదించినాడు. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్య హత్తుకులను, వారిద్దరూ ఏక శరీరమైనరు. కనుక వారిద్దరూ ఇక మీదట ఒకరుగా ఉండకుండా ఏక శరీరంగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదని వారితో చెప్పాను. ఈ కారణంను బట్టి వివాహమును ఎవరు కూడా చులకన కానీ
దాన్ని పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతను ప్రార్థనతోనూ వివాహం విషయం యొక్క ఉద్దేశమును తలపోవచ్చు దాన్ని పూనుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మరి యవనస్తులు మరి వరప్రసాద్ అలాగే సలోమి మరి పరిశుద్ధ వివాహంలో వారు జతపరచబడ్డ మరి తెలియజేయాలని మనం చేశాను. మరొకసారి అడుగుతున్నాను, మన మధ్యలో ఉన్న దేవు వరప్రసాద్ సలోమి పరిశుద్ధ వివాహంలో మరి జతపరచబడడానికి వచ్చి ఉన్నారు. వారు అట్లు జతపరచబడకూడదని న్యాయ సంబంధమైన హేతు ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడే దాన్ని తెలియజేయను. చివరిసారిగా అడుగుతున్నాను, మరి దేవు వరప్రసాద్ అలాగే సలోమి వీరిద్దరూ జతపరచబడకూడదని ఏదైనా మరి న్యాయ సంబంధమైన చట్ట సంబంధమైన హేతు ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడే తెలియజేయదు. లేని ఎడల ఇక ముందు కూడా మౌనం ఉండాలి. ఒకవేళ మీరు అంగీకరించినట్లయితే ఒకసారి మీ కుడి హస్తాన్ని ఎత్తు చూపితే కూడా మంచిది. కుడి హస్తాన్ని పైకెత్తండి. ఎందుకంటే ఓకే, దేవుడి స్తోత్రం. మరి అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. వస్తున్నారు. మన మధ్యలో మరి పక్షాల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పెళ్లి కుమార్తె తరఫున ఎక్కువ వచ్చారు. దేవుని కొన్నాళ్ళు చాలా మరి సంతోషం. అంతలోపల మరి పాట ఒక పాట ఇందాక పాడిన సహోదరుడు పాడవాలి. పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఒక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి. ఈ సమయంలో మరి సుదర్శన్ గారు మీ కుమారుడైన దేవ వరప్రసాద్కు మరి దేవన్న లింగాపురం గ్రామ వాస్తవ్యులైనటువంటి బందపు దేవన్న శ్రీమతి లలితమ్మ గారుల జ్యేష్ఠ పుత్రిక సలోమిని మీ ఇంటికి కోడలుగా దేవ వరప్రసాద్కు మరి భార్యగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? గట్టిగా చెప్పాలి. ఇద్దరు ఒప్పుకోవాలా? ఓకే. తర్వాత ఇక్కడ మీ పేరు? దేవన్న గారు విసరవాయి మరి గ్రామం వాస్తవ్యులైనటువంటి సుదర్శన్ గారి యొక్క మరి కుమారుడైనటువంటి దేవ వరప్రసాదును మీ ఇంటికి అల్లుని గాను మరి మీ కుమార్తెకు భర్తగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. మీకు మైక్ లేదు. ఓకే, వారి ఇష్టాలు మరి తెలియజేశారు. అందరి బట్టి దేవుని కొన్నాళ్ళు. మరి ఇంతవరకు సంఘము, దైవజనులు, పెద్దలు అందరూ కూడా ఒప్పుకున్నారు. మరి వీరిద్దరు కూడా ఒప్పుకోవాలి.
దేవ వరప్రసాద్, ఈ సమయంలో పరిశుద్ధ వివాహంలో నీ పెళ్లి భార్యగా సలోమిని చేసుకోవడానికి నీకు సంపూర్ణంగా ఇష్టమేనా? ఇష్టమే. సంతోషమేనా? సంతోషమే. ఈవెన్ చూసి చెప్పు. సంతోషమే. సలోమి, ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహంలో మరి దేవ వరప్రసాదును నీ పెళ్లి భర్తలుగా చేసుకోవడానికి నీకు సంపూర్ణంగా ఇష్టమేనమ్మా? సంతోషమేనా? ఓకే. మరి అందరి యొక్క ఇష్టాలు కూడా తెలియజేశారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు మరి వారిద్దరు కుడిహస్తాలను కలుపుతారు. అబ్బాయి కుడి వేస్తాను, నువ్వు పట్టుకోమా. నువ్వు కూడా పెద్దనాయన ఇటు తిరుగు, మీ పెద్దమ్మ పెద్దనాయన ఇటు తిరగమను. ఇక్కడ చూడాలి. కొడకెళ్ళి క్యామ్. హలో హలో. ఓకే. మరి ఇద్దరిని అడిగి మరి వివాహాన్ని మరి ముందుకు సాగుదాం. అలాగే ప్రమాణాలు కూడా వీరితో మరి చేపిద్దాం. దేవరప్రసాద్, సలోమిని నీ భార్యగా చేసుకుని మరి నీ జీవిత కాలం అంతయు ఈమెకే బద్ధమై ఉందా? సలోమి, ఈ సమయంలో పరిశుద్ధ వివాహంలో దేవరప్రసాద్ను వివాహం చేసుకుని నీవు బ్రతుకు కాలం అంతా ఈయనకి భార్యగా ఉంటావా? ముందున్నాను. ఓకే. మరి ఈ సమయంలో చప్పట్లు కొట్టచ్చు. ఓకే, చప్పట్లు కొట్టాలి. ఒకసారి మధ్యలో ఇప్పుడు ప్రమాణాలు ఇద్దరు కూడా దేవప్రసాద్ కొంచెం మీరు మరి ఈ ప్రమాణాలు నువ్వు సలవంతో చేస్తున్నావు బట్టి ఆమె వైపు చూస్తూ మరి ఈ ప్రమాణాలు జీవిత కాలం అంతా మరి గుర్తుంచుకోవాలని ప్రభుపేట మనవి చేయించున్నాను. నేను చెప్పే మాటలు పలుకు హృదయపూర్వకంగా ఆమె చూస్తాను. అమ్మా కొంచెం తలెత్తు. దేవ వరప్రసాదం నేను, సలోమిని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని తండ్రి అయిన దేవుని ఎదుటను ఈ సభవారందరి ఎదుటను దైవజనులందరి ఎదుటను నీతో ప్రమాణం చేయించున్నాను. ఎందుకు తప్పను. ఏం చేసినప్పుడు ఎవరితో సలోమి అన్న నేను దేవ వరప్రసాద నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడ్డకై నా భర్తలుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేయించున్నాను. ఏం చేసినమ్మా ఎవరితో? ఓకే. ఈ ప్రమాణాలు ఇద్దరు కూడా మరి జీవిత కాలం అంతా మరి గుర్తు పెట్టుకోవాలని ప్రభుపేట నేను మనవి చేయించున్నాను. మరి యొక్క స్త్రీని మరి సలోమిని వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏమని తీసుకొచ్చేవారు?
దేవ వరప్రసాదు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి మంగళసూత్రము తీసుకొచ్చాడు, బంగారు మంగళసూత్రాన్ని. ఈ మంగళసూత్రం కొరకు ఎవరైనా ఒకరు దైవజనులు ప్రార్థన చేయని వారుంటే సహోదరులారా ప్రార్థన చేసుకుందాం. దయా కనికరము కలిగిన మా రక్షకుడా, ఈ సంకల్పమును ఏర్పాటును అనుసరించి ఈ దినము వరప్రసాదు సలోమి అనేటువంటి ఈ యవన బిడ్డలను మీరు వివాహము ద్వారా గతపరుస్తున్న విధానమును బట్టి మీరు స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ నామానికి మహిమాకరంగా ఈ కార్యం జరిగించినందుకే స్తుతులు స్తోత్రం. మా ప్రభు వివాహానికి గుర్తుగా మంగళసూత్రాన్ని ధరింపజేయించుండగా మా ప్రభు వారి దాంపత్యాన్ని ఆశీర్వదించండి. మా ప్రభు మరి వారి యొక్క భవిష్యత్తులో మీ కృపను మీ సమాధానమును వారికి తోడుగా ఉంచి బలపరిచి దీవించమని మా ప్రభు వారి కుటుంబము నీ కోసము నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయమని, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటా కూడా నేను చాలినంత కృపను సహాయంలో దయచేయమని యేసుక్రీస్తు ప్రభునామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి సెలవేనా? అడుగు అమ్మ, మీ మామను అడుగు, పిల్లనిచ్చే మామను, మామా దేవన్న మామను. సతరా సార్, సతరా సార్ సెలవేనా? ఈ సమయంలో ఈ మంగళసూత్రము నీకు ధరింపజేయడం ద్వారా నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటితో నిన్ను బాలి భాగస్త్రాలుగా చేసుకొనుచున్నాను. దేవరునికి అందరూ కలిసి పాండి. దండిగను దాపిలో వేలయుజు సంపదలం సంపదని కృగతే మగుచు వీరు సుగీచుటకై దేవరణి దీవెనలో దానమగను వీరలపై పాదుగా వేగమిదిగనిము ఆవన యేసుని ద్వారగను. ఈ సమయంలో పూలమాలను తీసుకొచ్చి ఒక ఫోటో అప్పుడు సైడ్ సైడ్ ఇంకెవరు చూడండి. చప్పట్లు కొట్టండి. చూడడం ఒకసారి ఇంకెవరు చూడాలి. ఓకే
చప్పట్లు కొట్టండి. ఓకే, సమయంలో మరి ఈ యొక్క వివాహ కార్యక్రమం ముగించబడింది. వివాహ రిజిస్టర్లో సంతకం మరి వారి నిమిత్తమై ప్రార్థన చేస్తాం. మోకాలు చూడండమ్మా ప్రసాద్ మన మధ్యలో పెద్దలు సత్యరాసాలు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. సార్ మరి జీవితము దీవెనకరంగా ఉండేటట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మనం ఉత్సహించి సంతోషించడం అనే భాగ్యంలో నాయన ఇదిగో బంధువులను, స్నేహితులను, సంఘమును, పెళ్లి కుమార్తె కుటుంబం వారిని, పెళ్లి కుమారుని కుటుంబం వారిని అనేకులను నీ ముందుకు సమకూర్చుకున్నావు. దేవానికి స్తోత్రం స్తోత్రం. మేము ఆశించి అనేక దినముల నుంచి ప్రార్థించి జరిగిన వివాహం ఈ దినం మీ అనుగ్రహంలో ఘనముగా, క్రమముగా, మర్యాదగా, శుద్ధముగా దేవుని జరిపిస్తున్నారు. మీకు స్తోత్రమునైనా మీకు స్తోత్రం. ఇదిగో వధూవరులుగా జతపరచబడిన వీరిరువురి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి, ఫలింపజేయండి. ఈ వాక్యాన్ని పట్టుకొని సాక్షులుగా నిలుచుటకు ఇరువురి మధ్య మీరుండండి. మూడు పేటల తాడుగా వీరి మధ్య మీరుండి, అదిగో వాక్యం విన్నాడు తండ్రి. విన్న వాక్యాన్ని మన హృదయంలో కదిలపరుచుకొని తండ్రి తన జీవితాంతము కనులకు బాసికల్లాగా, చేతులకు పెళ్లి కుమార్ని కంకణాల్లాగా చేసుకుంటూ నీ కృపకు పాత్రులుగా, సంపూర్ణులుగా, నీ వాక్య సత్యాన్ని ఎరిగి జీవించేటువంటి దంపతులుగా వీరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత, ప్రభావం చెల్లించుకున్నాం. మా ప్రియుడా వచ్చిన మా సహోదరులందరిని బట్టి, వారి ప్రయాణాలను బట్టి, వారి ప్రార్థనలు బట్టి, వారు మాపై ఈ యొక్క కుటుంబంపై ప్రార్థన భారతలో వచ్చిన విధానాలను బట్టి, దూర ప్రాంతాల నుండి, ఏరియాల నుండి వచ్చినటువంటి మా ప్రియులను బట్టి, నాయన మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా, మీరు జరిపించిన కార్యాన్ని అంతటిని బట్టి కూడా మీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఫలింపజేసి మహిమ పొందమని రిజిస్టార్గా వచ్చినటువంటి మా సహోదరుడు, ఆయన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించుకుంటారు. మా ప్రియరక్షకుడు యేసు క్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేను వేడుకుంటున్నాం తండ్రి. వారిద్దరు చేతులు పట్టుకుని ఒకసారి ఇట్లా బయటకు వెళ్ళి వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత వారు రిజిస్టర్ లో సంతకం చేస్తారు. చేతులు పట్టి దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల విడలి, పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి